రాజేష్ అన్న అతను ఆఫ్టర్ క్లాస్ కాల్ చేయండి ఒకసారి. రైట్, ఓకే. ఒక్కసారి ఇద్దరు సిఆర్స్ ఇద్దరు కూడా గ్రూప్లో ఓల్డ్ కాలేజ్ న్యూ కాలేజ్ ఒక్కసారి సిఆర్స్ జాయిన్ ఇమీడియట్లీ అని స్టూడెంట్ పెట్టండి ఒకసారి గ్రూప్లో. జాయిన్ ఇమీడియట్లీ అని ఒక మెసేజ్ పెట్టేయండి. ఓకే, రైట్. 242. Why you have raised your hand? Just a minute. I'm unmuting you. 242. Tell me what is your doubt. You can unmute yourself. 242. ఒక సిఆర్ఏ చేసిరు, ఇంకొక సిఆర్ చేయలేదు. ఓల్డ్ కాలేజ్ సిఆర్ సిఆర్స్ అసలు ఎవరు కూడా దే ఆర్ నాట్ లైక్ ఇద్దరు ఇచ్చాను నేను, బట్ దే ఆర్ నాట్ పోస్టింగ్ ద మెసేజ్. ఓకే, రైట్. You don't want to talk anything? 242. Okay, this time again muting you. Right. Okay, so yeah, so మనం లాస్ట్ క్లాస్ వరకు differential volume ఒకటి చూసాము. So let me open my whiteboard here. So Gauss law, in the last class we have seen the Gauss law applied to differential volume. Okay, so differential volume ante ganaka which having 6 sides. So 6 sides ki manam em chesamu ante we have applied the Gauss law and we found out what will be the differential volume, the charge enclosed by this cube or the rectangular cube otherwise to say. Okay, so total charge enclosed మనకి ఏమొచ్చింది లాస్ట్ కి అంతా క్యాలిక్యులేషన్ చేస్తే కనుక. సో వాట్ we got here is at the end of this particular derivation, very important derivation, very useful derivation. So at the end of the derivation what we got is Q, the total charge enclosed by the differential volume surface. Okay, the total charge enclosed by the differential volume surface is given by dou dx by dou x plus dou dy by dou y plus dou dz by dou z multiplied by delta v. Okay, this is the total charge enclosed by the differential volume. So the question can also be asked like this. Okay, let me open a new one. So yeah, so write the necessary equations to derive total charge enclosed by the differential volume element. ఓకే, ఏదో మిమ్మల్ని మీకు సింపుల్గా మీకు డైరెక్ట్గా ఇట్లా ఏమి ఇవ్వరు, లైక్ అంటే ఫైండ్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై differential volume by using Gauss law. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఫైండ్ ద చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద డిఫరెన్షియల్ వాల్యూమ్ బై Gauss law యూజింగ్ Gauss law. సింపుల్గా అయిపోయింది ఇక్కడ క్వశ్చన్. బట్ ఎగ్జామినేషన్లో అట్లా అడగకపోవచ్చు. ఎగ్జామినేషన్లో ఏమని అడగచ్చు, రైట్ ద నెసరీ ఈక్వేషన్ టు డిరైవ్ ది టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది డిఫరెన్షియల్ వాల్యూమ్ ఎలిమెంట్ అనొచ్చు. ఓకే, డిఫరెన్షియల్ వాల్యూమ్ ఎలిమెంట్ అని అడగచ్చు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, ఇట్ మే నాట్ బి ఆల్వేస్ ఇన్ ద as if a direct question being asked. Okay, sometimes it may be twisted like this. Okay, so different scenarios. So apply Gauss law to differential volume and derive the necessary equations, or write the necessary equations to derive the total charge enclosed by the differential volume element. So itlaga question ni marchi ivvochu, but thing is ultimately you have to find out the total charge enclosed by the differential volume surface, differential volume, by using Gauss law. Okay, that is what your answer is. సో ఏదైతే మనం లాస్ట్ క్లాస్లో డెరివేషన్ చేసామో సో ఆ కంప్లీట్ డెరివేషన్ అంతా కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి గుర్తుండాల్సింది ఏంటి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓన్లీ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్, రిమైనింగ్ థింగ్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అండ్ సిమిలర్ టు వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్. సో డిఎక్స్ ఫ్రంట్ ఏదైతే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ఏ సర్ఫేస్ మనం తీసుకున్నప్పుడు ఆరిజిన్ నుంచి అంటే dx నాట్, the flux density from the origin plus the rate of change of dx with x multiplied by the distance of the surface of the front. Okay,
సో ఈ ఒక ఫార్ములా మనకి తెలిసిపోతే రైట్, ఒక ఫార్ములా మనకు తెలిసిపోతే మిగిలిందంతా కూడా మనం డిరైవ్ చేసేసుకోవచ్చు, రైట్. ఇఫ్ ఐ గాట్ వన్ పర్టికులర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్, ఓకే, బ్యాక్ కి ఫ్రంట్ కి నేను డిరైవ్ చేసి రెండింటిని యాడ్ చేస్తే, ఫ్రంట్ టు బ్యాక్ యాడ్ చేస్తే నాకు ఏమొచ్చింది లాస్ట్కి. సో ఫ్రంట్ బ్యాక్ డ్రా చేస్తే దిస్ ఇస్ వాట్ ఐ గాట్. సో దాని ప్రకారం లెఫ్ట్ టు రైట్ టాప్ బాటమ్ రాసుకుని టోటల్ 6 సర్ఫేసెస్ని నేను యాడ్ చేశాను. 6 సర్ఫేసెస్ని యాడ్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. సో ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ ద ఫార్ములా వేర్ యూ విల్ ఫైండ్ ది dx comma front or dx comma back, whatever it may be, dx comma front or dx comma back. సో దిస్ ఈస్ ద సింపుల్ ఫార్ములా. ఓకే, ఇది ప్లస్సే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది నెగిటివ్లో ఉంటుంది. ఓకే, ఈ డిస్టెన్స్ నెగిటివ్లో వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకే, సో పైన చూసుకుంటే పైన కింద ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది చూడండి. dx నాట్ ప్లస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ dx విత్ x ఇంటూ డిస్టెన్స్ ఆఫ్ ది సర్ఫేస్ ఫ్రమ్ ది ఫ్రంట్. అదే బ్యాక్ అయితే dx నాట్ ప్లస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ dx విత్ x ఇంటూ డిస్టెన్స్ ఆఫ్ ది సర్ఫేస్ టు ది బ్యాక్. సర్ఫేస్ టు ది బ్యాక్ కాబట్టి ఇది మైనస్ డెల్టా x/2 వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ టేక్ దట్ ఇట్ విల్ బి మైనస్ హియర్. ఓకే, సో సేమ్ ఈక్వేషన్ ఫ్రంట్ టు బ్యాక్ కి వస్తుంది. పాజిటివ్ ఫ్రంట్ అయితే బ్యాక్ కి నెగిటివ్ తీసుకుంటాం. సో లెఫ్ట్ కి నెగిటివ్ అయితే రైట్ కి పాజిటివ్, అలాగే టాప్ కి పాజిటివ్ అయితే బాటమ్ కి నెగిటివ్. ఓకే, సో అవన్నీ మనం చేయట్లేదు, డైరెక్ట్ గా మనం సింపుల్ గా ఒక ఈక్వేషన్ మనం చేసుకున్న తర్వాత, అంటే లైక్ ఫ్రంట్ టు బ్యాక్ కనుక్కున్న తర్వాత లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ డైరెక్ట్ గా రాసేస్తున్నాం. లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ డైరెక్ట్ గా ఈక్వేషన్స్ రాస్తున్నాం. So not that much required to derive the other equations. So front and back, if you understand that properly, remaining things easily can be achieved. Okay, so questions wise lo manaki vache question enti simple ga derive the total charge enclosed by the differential volume surface. You what happened 42 in place of dy you kept dz ekkada. In this one at the end, is it at the end, beginning, or at the middle? Where is that 42? You are saying that I kept some mistake somewhere. Mistake in place of dy. Where is that dy? This is, I think, this one. Where is that? I did a mistake. I think it is dy dx, right? Where is the mistake that I did? I didn't get you 42. Where I have to keep? Where I have to keep? Below. Okay, below ekkada? Dy dx, dx dz, dx dy, dx dy dz. You just raise your hand so that I'll give you an unmute option. You can tell me where I did a mistake. Okay, you can raise the hand, I'll unmute you so that you can easily guide me. Right, okay, I'm giving you the unmute option. You can tell me where I did the mistake. Just I'm giving the unmute option. You have to unmute yourself. Okay, fine. Meeku unmute option కనిపిస్తుంది, దాన్ని unmute చేయి. Okay, now open your mic. సార్ టాప్ లో చూడండి సార్, స్క్రోల్ చేయండి స్క్రీన్. ఇక్కడ ఇక్కడ ఓకే. థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ dz, ఇక్కడ dy. ఓకే, dx తీసుకున్నాను. డెల్టా అనేది ఇక్కడ మనం మార్చాలి. సో xy తీసుకోవాలి. ఇది డెల్టా z బదులు డెల్టా y తీసుకోవాలి. రైట్. Maybe I have copied it from the above. That is the reason I made a mistake here. Okay, this is delta y. Okay. So right, this is the thing that you have to. Right, good. So yeah, you can mute yourself again. Let me. Yeah, right. Okay. So that is the thing that we have done in the last class. Okay. Now we will see the continuation of the last class. That is divergence theorem. Okay. So in this class we are going to about the del operator or the divergence theorem. Okay, divergence theorem. Someone's mic is on or
I'm getting the feedback, I don't know. Okay, why I'm getting some noise, I don't know. I'm getting some noise from somewhere, right? Okay, so divergence theorem or the del operator, simply del operator. Okay, what is this divergence theorem or del operator? ఒక మన దగ్గర ఉన్న డిఫరెన్షియల్ వాల్యూమ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, డిఫరెన్షియల్ వాల్యూమ్ అంటే ఏంటి? సంథింగ్ లైక్ ఇట్ హ్యాస్ సమ్ వాల్యూమ్ లైక్ దిస్, రైట్? ఓకే, సో దీని వాల్యూమ్ ఎంత? డెల్టా వి. ఒకవేళ ఈ డెల్టా వి అనేది టెన్స్ టు 0 అంటే ఏంటి? ఇది తగ్గిపోతూ ఈ మొత్తం ఏదైతే మనం డ్రా చేసాం, క్యూబ్ లాంటిది ఏదైతే డ్రా చేసామో అది తగ్గిపోతూ ఒక చిన్న పాయింట్ లాగా మారిపోయిందంట. ఓకే, అంటే వాల్యూమ్ is turned to 0. The total volume of the differential element is turned to 0. Means your volume of that particular cube or the rectangular cube has converted into a simple single dot. Okay, సింపుల్ డాట్ కింద కన్వర్ట్ అయిపోయిందండి. సో దాని అర్థం ఏమైంది అంటే, సింపుల్గా చెప్పాలంటే, ద కంప్లీట్ వాల్యూమ్ ఆఫ్ the divergence can be defined as something like the complete volume of the object considered which has turned into a simple singular dot. ఓకే, సో అట్లా చేయడం వల్ల ఏమైంది? అప్పుడు మనం ఏం స్టడీ చేయొచ్చు అంటే, how the forces are there in that particular point. In that particular point where the forces are outward or maybe inward. Okay, or maybe inward. ఓకే, సో బాక్స్లో మనం కన్సిడర్ చేసినప్పుడు మనం ఫోర్సెస్ని లైక్ ప్రాపర్గా కన్సిడర్ చేయడానికి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో పాయింట్ పికి ఇక్కడ మనకి ఏదైతే పాయింట్ అనుకుంటున్నానో దాన్ని పి అనుకుంటే కనుక, అక్కడ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర లైన్స్ ఏవైతే ఉన్నాయో మనకి, ఫ్లక్స్ లైన్స్ బయటకు ఉన్నాయా, లోపలకు ఉన్నాయా, లేకపోతే ఇలా ఈ రకంగా మనకి ఉన్నాయా? ఓకే, something like parallel to that particular point. It's not parallel, it is something like it is way within that ఏదైతే మన డాట్ ఉందో అదే డైరెక్షన్ లో మనకి ఫ్లక్స్ లైన్స్ ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్స్ ని మనకి చేయాలి అంటే we need to know the total volume. What happens to the total volume? What happens to the charge when the total volume is diminished to 0? Okay, diminished అంటే తగ్గిపోవడం అని. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే, వాట్ వీ హ్యావ్ ఫ్రమ్ ది అబోవ్ ఈక్వేషన్స్, q ఈజ్ ఈక్వల్ టు సర్క్యులర్ ఇంటిగ్రల్ d bar dot ds ఈజ్ ఈక్వల్ టు డో dx బై డో y, డో x ప్లస్ డో dy బై డో y ప్లస్ డో dz బై డో z ఇంటూ డెల్టా. సో వాట్ ఐ కెన్ డూ హియర్ ఈస్ q by delta v is equal to dou dx by dou x plus dou dy by dou y plus dou dz by dz or dou z. Okay, so here what we want to say is integral d dot bar ds bar by dou v. Okay, so this delta v tends to 0. The total volume tends to 0. Okay, so what I want to say is the physical meaning of divergence, can be obtained by using Gauss law, right? By using Gauss law, consider a differential volume element and the total charge enclosed. Let me erase this. The total charge enclosed by a differential volume surface. What happened?
Someone's camera has been turned on, I think, or okay, let me switch it off. Right, okay. Right, okay. So enclosed by the differential volume element is given by q by limit delta v tends to 0, delta v is equal to dou dx by dou x plus dou dy by dou y plus dou dz by dou z, dou dz by dou z. Okay, so దీన్ని ఏమంటాం మనం? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ divergence of a bar. Okay, divergence of a bar. This is nothing but divergence of a bar, or simply del a bar is equal to dou dx by dou x plus dou dy by dou y plus dou dz by dou z. Okay, this is divergence of a or simply del. Okay, this is del. Okay, del operator or del. Okay, so del of a bar. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే సింపుల్గా మనకి ఒక వాల్యూమ్ డిఫరెన్షియల్ వాల్యూమ్లో ఒక పాయింట్ ఉంటే మనకి ఎలా ఉంది. ఓకే, ఒక డిఫరెన్షియల్ వాల్యూమ్లో ఒక పాయింట్ ఉంటే మనకి ఫోర్సెస్ ఎట్లా ఉన్నాయి, ఆ మొత్తం బాక్స్ అంతా కలిపి ఒక చిన్న పాయింట్ అయిపోతే ఫోర్సెస్ ఎట్లా ఉన్నాయి. ఓకే, సో దీన్ని మనం కంపారిజన్ చేసుకోవాలి, వేరే దాంతో దేంతో కంపారిజన్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర సింపుల్గా కన్సిడర్ దట్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ ఏ రైస్ బ్యాగ్. ఓకే, రైస్ బ్యాగ్, ఈ రైస్ బ్యాగ్లో ఎన్ని రైస్ ఉంటాయో అన్ని పాయింట్స్ అన్నమాట. ఓకే, రైస్ బ్యాగ్, హౌ మెనీ రైస్ గ్రెయిన్స్ ఆర్ దేర్, okay, those are the points, consider those are the points. Okay, so ఒక పాయింట్ తీసుకున్నాను ఇందులో, అంటే ఒక రైస్ గ్రెయిన్ తీసుకున్నాను, వన్ రైస్ గ్రెయిన్. ఓకే, వన్ రైస్ గ్రెయిన్ తీసుకున్నాను, రైట్. ఈ ఒక్క రైస్ గ్రెయిన్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది అనుకుంటే, అంటే 100% రైస్ గ్రెయిన్సే టోటల్ ఆక్యుపై చేసింది అనుకో, స్పేస్ ఆక్యుపై చేసింది అనుకుందాం. ఒక బ్యాగ్లో, రైస్ బ్యాగ్లో టోటల్ స్పేస్ని రైస్ గ్రెయిన్స్ మాత్రమే ఆక్యుపై చేసినాయి అనుకుందాం. ఓకే, జస్ట్ ఇమాజిన్, జస్ట్ అజ్యూమ్ అంతే, జస్ట్ అజంప్షన్ అంతే. సో అందులో ఒకటి తీసుకుని అది ఎంత స్పేస్ కవర్ చేసింది, రైట్. ఒకటి తీసుకుని అది ఎంత స్పేస్ కవర్ చేసింది అంటే అది ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, ఆ పర్టికులర్ రైస్ గ్రెయిన్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, దాని వాల్యూమ్ ఎంత ఉంది, ఆ పర్టికులర్ రైస్ గ్రెయిన్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది. ఓకే, అంటే నేను మొత్తం రైస్ బ్యాగ్ యొక్క వాల్యూమ్ అంతా మెజర్ చేయకుండా ఓన్లీ ఒక గ్రెయిన్ మాత్రమే మెజర్ చేస్తున్నాను, ఒక పాయింట్ మాత్రమే వాల్యూమ్ ఎంత అనేది మెజర్ చేస్తున్నాను. అంటే ఏంటి, నా రైస్ బ్యాగ్ యొక్క వాల్యూమ్ అంతా కూడా డిమినిష్ అయిపోయి తగ్గిపోతూ ఒక చిన్న పాయింట్ లాగా మారింది అనమాట. సో ఇప్పుడు నేను ఈ పాయింట్కి కనుక్కుంటే కనుక, అంటే ఆ రైస్ గ్రెయిన్కి కనుక్కుంటే కనుక అంతటికి కనుక్కున్నట్టే. ఓకే, ఇట్ ఈస్ సింపుల్లీ ఇంటిగ్రల్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్రెయిన్, వాట్ ఎవర్ దట్ యూ గెట్. ఓకే, సంథింగ్ లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ పర్టికులర్ రైస్ గ్రెయిన్ యొక్క వెయిట్ 0.01 గ్రామ్ వచ్చింది అనుకోండి. ఫర్ సపోజ్ రైస్ గ్రెయిన్ యొక్క వెయిట్ 0.01 గ్రామ్. ఓకే, సో సంథింగ్ లైక్ ఇట్ హ్యాస్ సమ్ 1 lakh గ్రెయిన్స్. జస్ట్ ఇదంతా ఎగ్జాంపుల్ అంతే, ఇదంతా ఎగ్జాంప్షన్, అంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 0.1 గ్రామ్ ఒక రైస్ గ్రెయిన్ వచ్చింది. టోటల్ వాల్యూమ్ ఆఫ్ దట్ పర్టికులర్ రైస్ బ్యాగ్ ఈస్ మల్టిప్లైడ్ విత్ హౌ మెనీ రైస్ గ్రెయిన్స్ ఆర్ దేర్ ఇంటూ దోస్ మెనీ grams. Okay, that is total weight. Okay, so from that you will get the volume also, how much volume it has occupied in it, right. సో అంటే ఏంటి, ఒక గ్రెయిన్ తీసుకుని దాన్ని మనం అనలైజ్ చేసుకుంటే అంతా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంతటికి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, ఈ డెల్ ఆపరేటర్ చేయడం వల్ల ఏంటంటే మన దగ్గర ఉన్న వాల్యూమ్ సర్ఫేస్ ఏదైతే ఉందో అదంతా కుదించుకుపోయి ఒక పాయింట్ కిందకు మారుతుంది. సో ఆ పాయింట్ మీద మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ రకంగా ఉన్నాయో మనం స్టడీ చేస్తే మొత్తటికి స్టడీ చేసినట్టే, అంతటికి స్టడీ చేసినట్టే. ఓకే, నథింగ్ లైక్ యూ
ఫైండ్ అవుట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ప్రతి పాయింట్కి వెళ్ళి ఇక్కడ ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంది, ఇక్కడ ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంది, ఇక్కడ ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా దీన్ని ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక, ఫర్ సపోజ్ ఒక మోటార్ ఉంది అనుకుందాం. ఒక మోటార్లో ఒక వైండింగ్ దగ్గర ఫ్లక్స్ ఎంత జనరేట్ అవుతుంది అనుకున్నాం. యూనిఫామ్ ఫ్లక్స్ మనకి అక్కడ ఉంటే కనుక ఒక పాయింట్లో కనుక్కుంటే సరిపోద్ది కదా, అక్కడ ఎంత ఫ్లక్స్ మనకి జనరేట్ అవుతుంది అనేది. అంటే కాయిల్ యొక్క మనకి ఏ రకంగా కాయిల్ నుంచి మనకి ఫ్లక్స్ జనరేట్, అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలాగైతే జనరేట్ అవుతుంది అనుకుంటున్నాము. అగైన్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాను. సో అక్కడ తీసుకున్నాను అంటే యూనిఫామ్గా ఉంటే కనుక కంపల్సరీగా మోటార్ అంతా కూడా అది యూనిఫామ్గానే ఉంటుంది. ఓకే, సరే పోనీ మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎందుకు చెప్పడం, ఎలక్ట్రిక్ ఫీల్డ్లోనే చెప్తాను. కెపాసిటర్ తీసుకున్నారనుకోండి, కెపాసిటర్ తీసుకున్నారంటే కెపాసిటర్లో ప్లేట్స్ మధ్యలో ఒక దగ్గర ఎక్కడో చిన్న స్పేస్ కన్సిడర్ చేసి అక్కడ ఛార్జ్ ఎంత ఉందనేది మీరు కన్సిడర్ చేశారు. సో అంటే ఏంటి, టోటల్ కెపాసిటర్ యొక్క వాల్యూమ్ అంతా డిమినిష్ అయిపోయి ఒక చిన్న పాయింట్ దగ్గరికి వచ్చేసింది అనమాట. సో ఈ పాయింట్ దగ్గర ఫోర్సెస్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎట్లాగా ఉందనేది నేను ఫైండ్ అవుట్ చేస్తే, వెదర్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆర్ ప్యారలల్ టు దట్ ఆర్ అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తే నేను టోటల్ ఛార్జ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. టోటల్ ఛార్జ్ దట్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ దోస్ కెపాసిటర్ ప్లేట్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎక్కడైతే అక్కడ మనకు ఉందో అది నేను కన్సిడర్ చేస్తాను. సో నా ఉద్దేశం ఏంటి, ఈ డెల్ ఆపరేటర్ చేయడం వల్ల ఏంటి అంటే, ఐఎమ్ డిమినిషింగ్ ద ఎంటైర్ సర్ఫేస్ ఇన్ టు ఏ సింగిల్ పాయింట్ అండ్ ఐ విల్ ఫైండ్ అవుట్ మై ఈక్వేషన్స్ ఆన్ దట్ పర్టికులర్ సింగిల్ పాయింట్. ఓకే, అది సింపుల్ మనం వేలో చెప్పడం అంటే, రైట్. సో అది మనకి డెల్ ఆపరేటర్ని అంటాం. ఓకే, సో ఇక్కడ ఏ బార్ అనేది ఏంటంటే వెక్టర్, డైవర్జెన్స్ వెక్టర్ అంటాం దీన్ని, డైవర్జెన్స్ వెక్టర్. ఓకే, సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఎనీ వెక్టార్కి మనం దీన్ని అప్లై చేయొచ్చు, సచ్ యాజ్ ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ వెలాసిటీ. ఓకే, ఎందుకు చేయాలి వై వీ హ్యావ్ టు యూజ్ డెల్ ఆపరేటర్. ఓకే, ఒక బాక్స్ తీసుకున్నాం అనుకోండి, సంథింగ్ లైక్ ఐ కన్సిడర్ ఏ బాక్స్ లైక్ దిస్, అగైన్ ఐ విల్ కన్సిడర్ లైక్ దిస్. The forces acting on this particular box are in three dimensional. 3 dimensions లో ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. సో 3 dimensions లో యాక్ట్ అవుతున్నప్పుడు దీన్ని నేను ఒక రకంగా ఏంటంటే 3D నుంచి 2D కన్వర్షన్ చేసుకోవాలనుకున్నాను. 3 dimensional ఉన్న దాన్ని నేను ఒక 2 dimensional లో కన్వర్ట్ చేసుకోవాలనుకున్నాను. 2 dimension కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఫోర్స్ అనేది 3D. మేబీ కన్సిడర్ దట్ దిస్ బాక్స్ ఈస్ మూవింగ్ ఇన్ 3D space. Then displacement is also 3D. It has having some force, it is 3D. Or it has some velocity, it is also considered that it is in 3 dimensional. So 3 dimensional స్టడీ చేయడం కష్టం. ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి 3 dimensional స్పేస్లో దాన్ని స్టడీ చేయడం అనేది కష్టం అయిపోతుంది. సో అలాంటి దగ్గర ఎక్కడైతే మనకి ఆబ్జెక్ట్స్ 3 dimensionalలో మనకి వెక్టార్ అనే ఫామ్ అవుతున్నాయి. అంటే వెక్టార్స్ అంటే ఫోర్స్ వెక్టార్ అవ్వచ్చు, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అవ్వచ్చు, వెలాసిటీ వెక్టార్ అవ్వచ్చు, ఎనీథింగ్ విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ వెక్టార్ ఫామ్, రైట్. If it is having some vector form, it is very difficult to find the particular, analyze particular vector. Analyze చేయడానికి కష్టం అయిపోతుంది. అలాంటి చోట్ల మనకి డెల్ ఆపరేటర్ యూజ్ చేస్తుంది. సో ఒక వాల్యూమ్ని స్టడీ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే వెక్టార్ని స్టడీ చేయాలనుకున్నప్పుడు, వెక్టార్ని అనలైజ్ చేయాలనుకున్నప్పుడు మనకి డెల్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. వేర్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ యు ఆర్ కన్సిడర్డ్ as diminished into a single point. మీరు ఏదైతే ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తున్నారో, మేబీ ఇట్ ఇస్ ఎ సిలిండర్, మేబీ ఎనీ వాల్యూమ్, ఎనీథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ 3 dimensional, ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఏ సింగిల్ పాయింట్, ఒక సింగిల్ పాయింట్ కింద కన్సిడర్ చేస్తే సింపుల్గా మనకి అది డెల్ ఆపరేటర్ అవుతుంది. ఓకే, అది మనకి డెల్ ఆపరేటర్ అవుతుంది. ఐ హోప్ ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ ఈస్ ఓకే ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ డెల్ ఆపరేటర్, రైట్. సో డెల్ ఆపరేటర్ మనం చూద్దాం ఒకసారి, డైవర్జెన్స్ డెల్ ఆపరేటర్. ఓకే,
ఇది డెల్టా అంటాం దీన్ని, చూడండి దీన్ని డెల్టా అంటాం. ఓకే, ఇది రివర్స్ డెల్టా అన్నమాట. దిస్ ఇస్ రివర్స్ డెల్టా. ఓకే, సింపుల్ గా డెల్ అంటాం దీన్ని, డిఈఎల్, డిఈఎల్, డెల్. ఓకే, సో del dot a bar is divergence of a bar, which is equal to dou ax by dou x plus dou ay by dou y plus dou az by dou z. I have converted that d bar into my a vector. Okay, any vector, I can take any vector here. A is one vector. Earlier d is the vector. D is the d bar is the, what is this? D bar is the which vector? This is a flux density. Okay, this is a flux density vector. Here a bar, a can be any vector. A can be any vector. So this is in rectangular coordinates. What about cylindrical coordinates? Cylindrical coordinates, del a bar is divergence a bar, that is 1 by r dou by dou r into ar plus 1 by r dou a phi by dou phi plus dou az by dou z. Okay, dou az by az. So r d phi, whatever the r d phi, it has now changed into this form. So next, in spherical coordinates, in spherical, dou a bar is divergence of a bar is equal to 1 by r square dou by dou r square ar plus 1 by r sin theta dou by dou theta sin theta a theta plus 1 by r sin theta dou a phi by dou phi. We'll derive these equations in the coming up classes. Okay, just I'm giving the their formulas. You'll see them in the coming up classes. How those things come up, I'll explain that in the coming up classes. Okay, so దానికి ఇంకొంత మనకి థియరీ కొంత ఇంకొంచెం అయితే we can discuss on that. So let me, why it is not going here. So what is that? So in a point where the forces are in all directions, if the forces are away from the particular point, if all the forces are away from the particular point, so divergence of a bar will be positive. Divergence of a bar will be positive. అదే టువర్డ్స్ ఉన్నాయనుకోండి, ఫోర్సెస్ అన్నీ కూడా టువర్డ్స్, మనకి టువర్డ్స్ ఏ పాయింట్ ఉన్నాయనుకుంటే డైవర్జెన్స్ ఆఫ్ ఏ బార్ విల్ బి నెగిటివ్. సో అలా కాకుండా ఫోర్సెస్ అన్నీ ఈ రకంగా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ జీరో. సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ బార్ ఇస్ జీరో. సో ఏ బార్ అనేది ఏంటి, మనకి ఏమనుకున్నాం, ఇస్ ఎ వెక్టర్. ఓకే, సో ఇక్కడ ఫ్లక్స్ అయితే ఫ్లక్స్ డెన్సిటీ, లేదు ఫోర్స్ అయితే ఫోర్స్, లేదు వేరే ఎనీ అదర్ థింగ్. ఓకే, ఇట్ విల్ బి ఆఫ్ దట్ ఫార్మ్. ఏ బార్, right? It is simply a vector. Simply to say a bar is a vector. In this case is electric flux density. Okay, electric flux density. Properties of divergence. Properties of divergence. So it is what you can say that del dot a bar. Okay, it is a del operator. Del operator with a dot product. Okay, so it is a dot product. Hence it is a scalar. It is a scalar field. It is a scalar field. Sorry, scalar field. Okay, it is a scalar field. FIELD. Next ఏంటి, divergence of a scalar is scalar has no meaning. Scalar has no meaning.
ఓకే, డైవర్జెన్స్ ఆఫ్ ఏ స్కేలార్. స్కేలార్ అసలు యాక్చువల్గా డైవర్జెన్స్ ఏంటి, దేనికి వేస్తాం, వెక్టార్కి వేస్తాం. డైవర్జెన్స్ అనేది వెక్టార్కి వేస్తాం, విచ్ హెస్ హ్యావింగ్ డైరెక్షన్. డైవర్జెన్స్ అనేది మనం వెక్టార్కి వేస్తాం, విచ్ హెస్ హ్యావింగ్ సమ్ డైరెక్షన్. అదే డైవర్జెన్స్ ఒక స్కేలార్ క్వాంటిటీకి వేసాం అనుకోండి. ఓకే, సో ఏదైతే వెక్టార్కి వేస్తున్నామో డైరెక్షన్ ఉంటుందో ఒక డైరెక్షన్ ఉండదు కాబట్టి ఇట్ హ్యాస్ నో సెన్స్. ఓకే, సో మనకి ఏదైతే మనకి హ్యాస్ నో సెన్స్, నో మీనింగ్ అని సింపుల్గా చెప్పాలంటే నో మీనింగ్. డైవర్జెన్స్ ఆఫ్ ఎ స్కేలార్ హ్యాస్ నో మీనింగ్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, డెల్ డాట్ ఏ ప్లస్ బి. సో ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్, డెల్ డాట్ ఏ బార్ ప్లస్ డెల్ డాట్ బి బార్. అదర్వైజ్ సంథింగ్ లైక్ it is something like this, del dot va, two vectors, multiplication of two vectors. So what it will be, it is simply v delta a, sorry, v delta a plus a delta v, a del v. Okay, a del v. Okay, so from this what we will get is, we will get Maxwell's first equation. So this is the first thing. So examination lo ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్, ఇవి కంపల్సరీగా వస్తాయి అనమాట. ఓకే, సో దీస్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ డైరెక్ట్లీ. సో మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్, సో వాట్ ఈస్ దాట్? సో మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్, లిమిట్ ఏ టెండ్స్ టు లిమిట్ డెల్టా వి టెండ్స్ టు 0. సో దట్ ఈస్ డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్. So which is equivalent to divergence of a bar, or simply del dot a bar. So ఈ సైడ్ చూద్దాం ఒకసారి, వాట్ ఈస్ దిస్ థింగ్ విల్ బికమ్ డెల్ డాట్ ఏ బార్. డెల్ డాట్ ఏ బార్ని మనం ఏం రాయొచ్చు, డెల్ డాట్ ఏ బార్ని ఏం రాయొచ్చు? ఓకే, సో సింపుల్గా మనకి ఇక్కడ చెప్పాలి అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు వై, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏజెడ్, ఏరియా ఏజెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్. ఓకే, అంటే సింపుల్గా మన దగ్గర ఒక క్యూబ్ ఉంది, రైట్? సింపుల్గా మన దగ్గర ఒక ఉంది, ఆ క్యూబ్ యొక్క ఏరియాని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒకసారి చేస్తున్నాను, విత్ రెస్పెక్ట్ టు వై ఒకసారి చేస్తున్నాను, విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఒకసారి చేస్తున్నాను. సో ఏరియా కనుక్కోవాలంటే ఏంటి, ఇక్కడ మనకి ఏరియా కనుక్కోవాలంటే ఏంటి, టోటల్ ఏరియా కనుక్కోవాలంటే ఏంటి, దాని యొక్క వాల్యూ విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఎంత ఉంది, విత్ రెస్పెక్ట్ టు వై ఎంత ఉంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత ఉంది. ఓకే, సో ఇక్కడ డో ఏఎక్స్ అనేది ఏదైతే ఉందో మనకి, డో ఏఎక్స్ బై డో ఎక్స్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ సింపుల్లీ ద ఏరియా ఆఫ్ దట్ పర్టికులర్ వాల్యూమ్, డిఫరెన్షియల్ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నెక్స్ట్ వై తీసుకుంటే ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది డిఫరెన్షియల్ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ టు వై. ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది differential volume with respect to z. Okay, x, y, z. So it is simply the area of the particular cube with respect to x, y and z axes. X, y, z axes. So దీన్ని సింపుల్ గా మనం వాల్యూమ్ డెన్సిటీ కింద ఇవ్వచ్చు. సో వాట్ వీ కెన్ రైట్ ఈస్ డెల్ డాట్ ఏ బార్ ఈస్ సింపుల్లీ rho v, volume density. Okay, del dot a bar is volume density. This equation is called Maxwell's first equation. Maxwell's first equation, and it is applied to electrostatics. So very important. Whatever the total volume, differential volume you have considered, if that particular volume has definition into a single point, it becomes a divergence. Where we can apply the divergence theorem. So del dot a bar is equal to dou dx by dou x, dou dy by dou y, dou dz by dou z. These dou dx by dou x, dou dy by dou y plus dou az by dou z becomes our volume density, that is rho v. So this equation, whatever the equation that we have seen, is the Maxwell's first equation. It is the Maxwell's
first equation. Okay, it is the Maxwell's first equation. సో దీన్నే ఇంకొకలా ఎలా పిలుస్తారంటే గాస్ లా ఇన్ పాయింట్ ఫామ్ ఆర్ Maxwell's first equation. ఎగ్జామినేషన్లో అడిగితే గుడ్లు తేలేస్తారు ఒక్కొక్కరు. ఏంటంటే సింపుల్గా గాస్ లా ఇన్ పాయింట్ ఫామ్ అన్న Maxwell's ఫస్ట్ ఈక్వేషన్ అన్న ఒకటే. దీనికి ఏం డిరైవ్ చేయాలి? మనం నిన్న ఈక్వేషన్ స్టార్ట్ చేసాం. ఏంటది? ఒక డిఫరెన్షియల్ వాల్యూమ్ తీసుకున్నాం. తీసుకుని దాంట్లో ఫ్రంట్, బ్యాక్, టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ అని చెప్పేసి 6 సర్ఫేసెస్ తీసుకున్నాం. 6 సర్ఫేసెస్ తీసుకుని అందులో ఫస్ట్ ఫ్రంట్ సర్ఫేస్ కన్సిడర్ చేసి ఫ్రంట్ సర్ఫేస్కి నేను ఫైండ్ అవుట్ చేశాను. ఏంటి? చార్జ్ ఫైండ్ అవుట్ చేశాను. రైట్, ఫ్రంట్ సైడ్ కనుక్కొని బ్యాక్ సైడ్కి కూడా చార్జ్ ఫైండ్ అవుట్ చేశాను. సో ఈ రెండు యాడ్ చేయడం ద్వారా నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ యొక్క టోటల్ చార్జ్ ఎన్క్లోజర్ అనేది తెలిసింది. అట్లానే మిగిలిన 6 సర్ఫేసెస్కి కూడా నేను టోటల్ చార్జ్ ఎన్క్లోజర్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. అలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నాకు ఫైనల్గా ఏమొచ్చింది? టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద differential volume. The differential volume is given as dou dx by x, dou dy plus dou dy by dou y plus dou dz by dou z multiplied by delta b. If the volume is diminished to a single point, it becomes a del operator. Which is a divergence theorem. సో డైవర్జెన్స్ థీరం ఏదైతే మనం తీసుకున్నామో డైవర్జెన్స్ థీరంలో డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్ ఇది మనకి వాల్యూమ్ డెన్సిటీ అవుతుంది. దట్ ఈస్ రోవి అవుతుంది. సో ఆ ఈక్వేషన్ని మనం Maxwell's ఫస్ట్ ఈక్వేషన్ అంటాం. సో Maxwell's ఫస్ట్ ఈక్వేషన్కి ఇంకొక పేరు ఏంటి అంటే గాస్ లా ఇన్ పాయింట్ ఫామ్. గాస్ లా ఎక్కడ అప్లై చేసాం? ఇంతకు ముందు క్యూబ్కి అప్లై చేసాం. ఆ క్యూబ్ ఏరియా ఏమైంది? డిమినిష్డ్ టు ఏ సో సింగిల్ పాయింట్ కాబట్టి ఇట్ ఈస్ సింపుల్లీ గాస్ లా అప్లైడ్ టు సింగిల్ పాయింట్ ఆర్ Maxwell's ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సో the divergence, I'll write it here. Draw a line here. Right. The divergence of electric field, of electric flux density in a medium at a point, differential volume. Just a minute, my father is calling. He's calling from many times. Just give me one more minute.
just a minute, I am online only, just I'm typing. Right. So the divergence of electric flux density in a medium at a point, okay, that is medium at a point is something like differential volume shrinking to zero is equal to the volume charge density rho v, that is charge per unit volume at the same point ఏం లేదు ఇక్కడ ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏమి లేదు. సింపుల్ గా నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఏంటి, ఒక రైస్ బ్యాగ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అందులో ఒక సింగిల్ రైస్ గ్రెయిన్ తీసుకుని దాని వాల్యూమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లైడ్ ద టోటల్ గ్రెయిన్స్ వేస్తే కనుక టోటల్ వాల్యూమ్ వస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మరి రూడ్గా ఉండొచ్చు, ఎన్ని రైస్ బ్యాగ్లో ఎన్ని గింజలు ఉంటాయనేది ఎవరు చెప్పలేరు. బట్ జస్ట్ కన్సిడర్ ఇట్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ వేర్ దట్ రైస్ గ్రెయిన్, ఒక చిన్న రైస్ ఏదైతే మనకి గ్రెయిన్ ఉందో ఆ ఒకటి మనకి సింగిల్ పాయింట్ అనుకోండి. అంటే నేను కంపారిజన్ మీరు ఎలా తీసుకోవాలి అంటే కన్సిడర్ దట్ రైస్ గ్రెయిన్ ఈజ్ అ సింగిల్ పాయింట్. సో ఇప్పుడు నాకు కంప్లీట్ రైస్ బ్యాగ్ యొక్క వాల్యూమ్ అంతా ష్రింక్ అయిపోయి ఒక సింగిల్ రైస్ గ్రెయిన్కి వచ్చింది, ఒక సింగిల్ రైస్ గ్రెయిన్ సైజ్కి వచ్చింది. ఓకే, ఆ సింగిల్ రైస్ గ్రెయిన్ సైజ్కి వచ్చిన దాన్ని నేను సింగిల్ పాయింట్ అనుకుంటున్నాను. సో అక్కడ టోటల్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఛార్జ్ డెన్సిటీ ఎంతైతే ఉందో దట్ ఈస్ ఈక్వలెంట్ టు ద డైవర్జెన్స్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అప్లైడ్ టు ఏ పర్టికులర్ డిఫరెన్షియల్ వాల్యూమ్. డైవర్జెన్స్ థియరం అని తీసుకెళ్ళి ఒక డిఫరెన్షియల్ వాల్యూమ్కి అప్లై చేస్తే ఒకవేళ ఆ వాల్యూమ్ మొత్తం అంతా కూడా ష్రింక్ అయిపోయి ఒక సింగిల్ పాయింట్కి కన్వర్ట్ అయితే కనుక దెన్ దట్ divergence of that particular volume is equivalent to charge density. The volume is equivalent to charge density. That is the simple thing. So divergence theorem యొక్క statement, what is the divergence theorem statement? Okay, we'll see just a minute. It is, yeah, so divergence theorem statement, what is that? Divergence theorem statement: the total outward flux of a vector field A bar through 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 closed surface S is equal to the volume integral of the divergence of A. So integral A bar dot ds bar is equivalent to simply the volume integral of del dot A dV. Okay, this is the divergence theorem statement. The total outward flux of a vector field A bar through a closed surface S is equal to the volume integral of the divergence of the A. So it is simply given by the simple formula. Okay, so this completes the Gauss law, applications of Gauss law, and applying Gauss law to find the divergence of a vector. ఓకే, సో ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చామని చూడండి, మనం ఎక్కడి నుంచి ఎంత దూరం వచ్చామనేది జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేసాం, ఫస్ట్ గాస్ లా డెఫినేషన్ ఇచ్చుకున్నాం. డెఫినేషన్ ఇచ్చుకున్న తర్వాత గాస్ లాని తీసుకెళ్ళి మనం అన్ని టైప్ ఆఫ్
అన్ని టైప్ ఆఫ్ థింగ్స్కి అప్లై చేసాము. అంటే లైన్కి అప్లై చేసాము, షీట్కి అప్లై చేసాము, సర్క్యులర్ రింగ్కి అప్లై చేసాము, షెల్కి అప్లై చేసాము, స్పియర్కి అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత ఏం చేసాము, అప్లై చేసి లాస్ట్కి డిఫరెన్షియల్ వాల్యూమ్కి అప్లై చేసాం. డిఫరెన్షియల్ వాల్యూమ్కి అప్లై చేసిన తర్వాత ఆ వాల్యూమ్ అంతా కూడా డిమినిష్ అయిపోయి, అంటే తగ్గిపోతూ కుదించుకుపోయి ఒక సింగిల్ పాయింట్ అయ్యింది అనుకున్నాను. ఆ పాయింట్ దగ్గర వెక్టార్ ఫీల్డ్స్ నేను తీసుకుంటే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు ద టోటల్ చార్జ్ డెన్సిటీ డ్యూ టు ద డైవర్జెన్స్ ఆఫ్ ఆల్ ద వెక్టార్ ది వాల్యూమ్ వెక్టార్. ఓకే, వాల్యూమ్ వెక్టార్ యొక్క సింపుల్ గా దాని రిజల్టెంట్ అంతా కలిపి మనకు ఒక పాయింట్ కింద వస్తుంది, దాని డైవర్జెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ వెక్టార్ ఫీల్డ్ అనుకున్నాం. ఓకే, సో అక్కడ అది చెప్పాం. సో ఫైనల్ గా ఏంటి మనం ఏం డిఫైన్ చేసాము అంటే, ఫైనల్ గా వీ హ్యావ్ డిఫైన్డ్ దట్ ది టోటల్ ద డైవర్జెన్స్ ఆఫ్ ఎ వెక్టార్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ది చార్జ్ డెన్సిటీ. ఓకే, this is till now we have discussed about the Gauss law and its applications, and finally the divergence theorem as well as the Maxwell's first equation. Okay, so Maxwell's first equation ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో అడిగేది. Maxwell's first equation ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో Maxwell's first equation అంటే ఏంటి? Maxwell's first equation is simply del dot A bar is equal to rho v. Del dot A bar is equal to rho v. ఓకే, ఇది రాసిస్తే అయిపోయిందా? రాస్తే అయిపోదు, అదంతా మనం డిరైవ్ చేయాలి. రైట్, ఈక్వేషన్ అంతా డిరైవ్ చేయాలి. మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్లో కూడా మనకి ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఒకటి తగులుతుంది. ఇవి ఇంపార్టెంట్. మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్, ఫిఫ్త్ ఈక్వేషన్, ఇవన్నీ కూడా మనకి ప్రతి చాప్టర్లో ఒక్కొక్క మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ తగులుతుంది. రైట్, సో బేస్డ్ ఆన్ దిస్ యువర్ ఎంటైర్ సిలబస్ విల్ రొటేట్. ఓకే, సో ఇది కంపల్సరీగా మనం నేర్చుకోవాల్సిన అంశం. ఓకే, మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్. రైట్, సో నెక్స్ట్ నేను టాపిక్ వైజే చెప్తున్నాను అన్నీ కూడా. ఇంకా లైక్ దీస్ ఆర్ ఆల్ ఎవ్రీథింగ్ ఆర్ టాపిక్ వైజ్ అంటిల్ డైపోల్ వచ్చేదాకా కూడా అంతా టాపిక్ వైజే ఉంటాయి. సో చిన్న డెఫినేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, సో చిన్న డెఫినేషన్స్ అన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను. లెట్ us గో టు ది నెక్స్ట్ డెఫినేషన్. సో వర్క్ డన్, ద నెక్స్ట్ డెఫినేషన్ ఇస్ వర్క్ డన్. కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ వర్క్ డన్? వర్క్ డన్, పని చేయడం. సింపుల్ గా చెప్పాలంటే పని చేయడం. వాట్ ఈస్ మెంట్ బై పని చేయడం? తెలుగులో దాన్ని కన్వర్ట్ చేస్తే వర్క్ డన్. రైట్, అంతే కదా. పని, వర్క్, పని, డన్ చేయడం, కంప్లీట్ చేయడం, అదర్వైజ్. సో హౌ టు డిఫైన్ దిస్ సింపుల్ థింగ్ వర్క్ డన్? ఎలా డిఫైన్ చేస్తాం? సింపుల్ గా మీకు వచ్చిన లాంగ్వేజ్ లో చెప్పండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. యూ కెన్ పోస్ట్ దట్ ఇన్ టు ద చాట్ బాక్స్. హౌ యూ డిఫైన్ వర్క్ డన్? How you define work done? How you define work done? Just explain. You can post into the chat box. How you do the? Let me see the chat box. Whether you are posting the things into the chat box, I can't see them. You have to see them. Yes. Force into displacement. మంచి definitions అన్ని ఇస్తారు. 3, 2. I'll explain that you have posted one message 69. I'll discuss at the end. Okay, definitely I'll discuss, but please remember me once. Just నాకు గుర్తు చేయండి ఒకసారి. Then I'll do. Once again, I think I hope I have given the complete explanation. Just to go back and see the video again. 13. Force into displacement. Any other answers? Just that's it. Only 2 answers. Only 2 people, 2 answers. That's it. Only 2 people are there. No one is there. Just post your answer. Just give your answers. Just post your answer into the chat box. What is meant by work done? What is meant by work done? Just a minute. I have a call. You post the answer into the chat box. Please post your answer into the chat box. Please post your answer into the chat box. Please post the answer into the chat box. ఓన్లీ ఇద్దరు మాత్రమే చేశారండి. ఇద్దరు మాత్రమే
ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఏవో మొత్తం నెట్లో నుంచి ఎతికి డెఫినేషన్ ఎతికి పోస్ట్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ. జస్ట్ నాకు సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్గా చెప్పండి అయ్యా చాలు, నాకు ఇంకేం వద్దు, నాకు సింపుల్ లాగా కావాలి. హ్యాక్స్ అప్ అనే ఆబ్జెక్ట్ కొంతవరకు దగ్గరగా వచ్చారు 58. యూ హావ్ కమ్ అప్ టు సమ్ ఫార్ టు సమ్ ఎక్స్టెంట్. టు సమ్ ఎక్స్టెంట్ యూ హావ్ కమ్ అప్. ఇంకా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సార్. జనరల్ డెఫినేషన్స్ ఇవ్వద్దు, జనరల్ డెఫినేషన్స్ ఇవ్వద్దు. ఓకేనయ్యా, సింపుల్గా నేను చెప్తాను, సింపుల్గా నేను చాలా చిన్న భాషలో చెప్తాను. ఒక వాల్ ఉంది, నేను మన భాషలో చెప్తాను, నేను మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఇవన్నీ వద్దు నాకు. తర్వాత ఇవన్నీ మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ దట్ అకర్స్ when an object is moved over a distance by a force. If a body changes position with force applied by any source. అవసరం లేదు, రైట్, అంత అవసరం లేదు. ఓకే, దీన్ని చిన్న ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇక్కడ ఒక వాల్ ఉంది, రైట్. ఆ వాల్ని నేను తోస్తున్నాను చేతులు పెట్టి, రైట్, లైక్ హ్యాండ్స్ పెట్టాలి కదా. సో ఒక వాల్ ఉంది, ఆ వాల్ని నేను హ్యాండ్స్ పెట్టి తోస్తున్నాను. ఓకే, ఐఎమ్ పుషింగ్ మై ఫోర్స్ అగెన్స్ట్ టు దిస్ వాల్. వాల్ ఈజ్ నాట్ మూవింగ్, వాట్ కెనాట్ మూవ్, రైట్. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇట్ విల్ యాక్ట్, ద వాల్ విల్ యాక్ట్ సమ్ ఫోర్స్ ఆన్ మీ. ఓకే, వాల్ని నేను దోస్తున్నప్పుడు ఏదైతే ఫోర్స్ నేను అప్లై చేశాను ఫార్వర్డ్ డైరెక్షన్లో, వాల్ కూడా నా మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. సో దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఏం చేస్తాను, కొంచెం కిందకి ఇట్లా వంగి దాన్ని ఇంకా ఏదో బలంగా తోస్తున్నట్టుగా నేను యాక్షన్ చేస్తాను, సింపుల్గా చెప్పాలంటే, రైట్. సో అక్కడ సింపుల్గా మనం ఎలా చెప్పొచ్చు అంటే, వర్క్ డన్ ఈజ్ సింపుల్లీ the force that I have applied on that and the displacement that occurred on me. బట్ ఇక్కడ ఏంటంటే వాల్ కదలదు కాబట్టి రివర్స్ లో మనకి వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ లో మనకి ఒక వాల్ దగ్గర నుంచి తోసిన ఎగ్జాంపుల్ అనమాట, సింపుల్ గా వర్క్ డన్ అంటే అంతే, రైట్. సో దీన్ని మనం ఒక ఎలక్ట్రికల్ దాంట్లోకి చెప్పాలంటే కనుక, కన్సిడర్ మీ యాజ్ ఎ టెస్ట్ ఛార్జ్. ఒక పాజిటివ్ ఛార్జ్ అనుకున్నాను. ఓకే, నేను ఒక పాజిటివ్ ఛార్జ్ అనుకున్నాను, రైట్. ఎగెనెస్ట్ టు సమ్ చార్జ్ దేర్ ఈస్ ఎ ప్లస్ పాజిటివ్ క్యూ చార్జ్ ఇస్ దేర్. సో ఈ పాజిటివ్ ఛార్జ్ నేను దీని వైపుకి మూవ్ చేస్తున్నాను, ఆ టెస్ట్ ఛార్జ్ వైపుకి ఈ పాజిటివ్ ఛార్జ్ నేను మూవ్ చేస్తున్నాను. వాళ్ళేమో ఈ పాజిటివ్ క్యూ, నేనేమో ఈ పాజిటివ్, ఈ కిందది టెస్ట్ ఛార్జ్, రైట్. కన్సిడర్ ఇట్ యాస్ క్యూటీ. సో క్యూటీ అనేది నేను అనుకుంటున్నాను, క్యూ అనేది ఏమో వాల్ అనుకుంటున్నాను. సో ఈ క్యూకి మనకి ఒక ఫీల్డ్ ఉంటుంది కదా, దీనికి ఒక ఫీల్డ్ ఉంటుంది, దీనికి ఒక మాస్, ఎలాగైతే మనకి వాల్కి ఎలాగైతే మాస్ ఉంటుందో, ఈ చార్జ్ ప్లస్ క్యూకి ఒక ఫీల్డ్ ఉంటుంది, రైట్. ప్లస్ క్యూకి ఒక ఫీల్డ్ ఉంటుంది. లెట్ మీ డ్రా ఇట్ లైక్ దిస్. ప్లస్ క్యూ, ఇట్ హ్యాస్ సమ్ ఫీల్డ్ లైక్ దిస్, రైట్. It has some field, as similar to how a wall will have some mass, the plus q will have some charge, right. ఈ పాజిటివ్ చార్జ్ ఏదైతే నేను అనుకుంటున్నానో, నాకు కూడా ఒక మాస్ ఉంటుంది కదా, నేను మనిషినే కదా, నేను ఒక మ్యాటర్నే కదా, కాబట్టి నాకు మాస్ ఉంటుంది కదా. సో ఈ పాజిటివ్ చార్జ్ అనుకున్నాను, నేను కూడా పాజిటివ్ చార్జ్ అనుకుంటున్నాను, నాకు ఒక మాస్ ఉంటుంది. సో దట్ ఈస్ కన్సిడర్ దట్ క్యూటీ. సో నేను ఇప్పుడు దీన్ని ఇట్లా దోస్తున్నాను అనుకోండి, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్, ఏమవుతుంది, రిపల్షన్ ఫోర్స్ అవుతుంది, రైట్. ఐఎమ్ ఆల్సో మాస్, ద వాల్ ఈజ్ ఆల్సో ఏ మాస్. సో ఐఎమ్ పుట్టింగ్ మై ఫోర్స్ ఆన్ టు ద వాల్. సో అక్కడ పాజిటివ్ క్యూటీ ఛార్జ్ నేను నా ప్లస్ క్యూ ఛార్జ్ వైపు తోస్తున్నాను. అప్పుడు నాకు ఫోర్స్ ఎట్లా ఉంటుంది, దట్ విల్ బి డైరెక్టెడ్ అవుట్వర్డ్స్, బికాస్ ఇట్ ఇస్ ఎ రిపల్షన్ ఫోర్స్, రైట్. ఇట్ ఈస్ ఎ రిపల్షన్ ఫోర్స్. ఓకే, ఆ రిపల్షన్ ఫోర్స్ అవే ఉంటుంది. నేను తోస్తూ ఉన్నాను, అది నన్ను దోస్తుంది. వాల్ని నేను దోస్తూ ఉన్నాను, అది నన్ను దోస్తుంది. ఫోర్స్ నా వైపు ఉంటుంది, రైట్. అలాగే ఇక్కడ కూడా ప్లస్ క్యూ చార్జ్ ప్లస్ క్యూటీ చార్జ్, ఈ రెండింటిని ఒకదానికొకటి దగ్గర తోస్తూ ఉంటే అప్పుడు నేను ఒక ఫోర్స్ అప్లై చేయాలి. ఆ ఫోర్స్ అప్లై చేయడం ద్వారా నాకు అక్కడ దాని రిపల్షన్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏది
నేను వాల్ని తోయడమో లేకపోతే ఒక పాజిటివ్ ఛార్జ్ ఇంకో పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి తోయడమో చేయడాన్ని వర్క్ డన్ అంటాం. వెరీ వెరీ సింపుల్. Very very simple. It is very very simple that it is the process where I am pushing. The work done is simply a process where I am pushing two positive charges or maybe one positive negative charge or whatever it may be. It is the process which I am performing in order to create that repulsion force or create attractive force. సో ఆ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, చాలా మంది ఆప్షన్స్ ఇచ్చారు. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇస్ వర్క్ డన్, ఫోర్స్ ఇంటూ, ఎస్ దట్ ఈస్ కరెక్ట్. బట్ వాట్ ఈస్ ద ఫోర్స్ అండ్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? వాట్ ఈస్ ద ఫోర్స్ అండ్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? సో నేను ఇక్కడ ఎంత అయితే దీన్ని లోపలికి దోస్తున్నానో అంత ఫోర్స్ మనకి, అంత రిపల్షన్ ఫోర్స్ అనేది మనకి యాక్ట్ అవుతుంది, రైట్? సో ఇట్ ఈస్ ద టోటల్ వర్క్ డన్ ఈజ్ సింప్లీ ద ప్రాసెస్ విచ్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు సింప్లీ move these two charges towards each other. ఓకే, సో సింపుల్ గా దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ లోకి ఎలా చేయవచ్చు? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వర్క్ డన్ వెన్ a test charge is moved against to the electric field, E bar. So if a positive test charge Qt is placed in this field, it will move due to force of repulsion. Let the movement of Qt is dl. ఓకే, let the movement of Qt is dl. ఓకే, ఏంటంట దీని అర్థం? ఒక ఫీల్డ్ ఉందంట, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంట, ఇట్లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంట, రైట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి తీసుకొచ్చి నేను పాజిటివ్ ఛార్జ్ పడేసాను. ఓకే, పాజిటివ్ ఛార్జ్ పడేసిన తర్వాత ఏమవుతుంది? ఇది మూవ్ అవుతుంది, ఇట్లా కొంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ ఏంటంటే స్టాటిక్ కదా, నేను మూవ్ అంటే మళ్ళీ అది మేబీ డైనమిక్, మేబీ మూవింగ్ ఫోర్స్ అవుతుంది అది. సో రెండు స్టాటిక్ అంటే రెండు ఫస్ట్ బేసిక్గా స్టేషనరీ స్టేట్ అనుకుంటున్నాను, రెండు కవలన్ ప్లేస్లో ఉన్నాయి. సో పాజిటివ్ ఛార్జ్లో తీసుకెళ్ళి ఇంకో ఛార్జ్ పడేసాను. పడేస్తే ఏమైంది అంటే సింపుల్గా ఒక మ్యాగ్నెట్ దగ్గరికి, ఒక నార్త్ పోల్ దగ్గరికి ఇంకో నార్త్ పోల్ తీసుకొచ్చి పడేసాను సింపుల్గా. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు, రైట్? సో అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా ఇది కొంత దూరం జరుగుతుంది రిపల్షన్ ఫోర్స్ వల్ల, రైట్? ఒక ఫోర్స్ దీని మధ్య యాక్ట్ అవుతుంది, ఇట్లా రెండింటి మధ్య ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అండ్ వన్ మ్యాగ్నెట్ ఇఫ్ వన్ ఈస్ ఫిక్స్డ్ అనదర్ విల్ మూవ్ సమ్ డిస్టెన్స్. ఇక్కడ కూడా అంతే, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఒక పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ పడేస్తే అది కొంత దూరం మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయిన డిస్టెన్స్ నేను డిఎల్ అనుకుంటాను. సో మనకి కులుమ్స్ లా నుంచి ఏం తెలుసు? అకార్డింగ్ టు కులుమ్స్ లా సో ఫోర్స్ ఎగ్జర్టెడ్ by E bar is given by, ఏం తెలుసు మనకి? రెండు చార్జెస్, ఓకే, రెండు ఫీల్డ్స్, దట్ ఈస్ Qt ఇంటూ E bar. వన్ ఈజ్ E bar, అనదర్ వన్ ఈస్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి దానికి చార్జ్ Qt, ఇంకొకటి E bar, రైట్? సో నెక్స్ట్ వీ నో దట్ ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ మూవింగ్ in the direction of AL vector, unit vector, AL vector. Okay, ఏంటది? So AL vector is in this direction, AL bar is in this direction, and the force is in this direction. Okay, force is in this direction. So అప్పుడు నేను ఫోర్స్ ని ఏమని ఇవ్వచ్చు? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు
modulus of F into AL bar, unit vector into direction AL bar. Okay, so F bar ante enti ikkada manaki consider it is F bar. Okay, so this is simply what I have to write is simply it is F bar only, F bar into AL bar. So F bar is QT into E bar dot AL bar. So to keep the charge in equilibrium position, it is necessary to apply force which is equal and opposite. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ ఏదైతే నాకు రిపల్షన్ ఫోర్స్ వచ్చిందో ఆ రిపల్షన్ ఫోర్స్ లేకుండా చేయాలంటే నేను ఏం చేయాలి, రివర్స్లో ఒక ఫోర్స్ అప్లై చేయాలి. ఓకే, సో ఆ రివర్స్లో ఫోర్స్ ఏంటది, సో ఎఫ్ బార్ అప్లైడ్ ఈ సింపుల్లీ మైనస్ క్యూటీ ఈ బార్ ఏఎల్ బార్. Right, AL bar, it is applied, negative symbol is applied against. Okay, అంటే ఇక్కడ సింపుల్ గా ఏంటంటే నేను ఇక్కడ ఫీల్డ్ ఉంది, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫీల్డ్ ఉంది, ఫీల్డ్ లోకి ఒక పాజిటివ్ ఛార్జ్ పడేసాను, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది రిపల్ అవుతుంది. ఇది రిపల్ అవ్వద్దు, నేను ఎక్కడ పెట్టానో అక్కడే ఉండాలి. అప్పుడు నేనేం చేయాలి, ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాలి. సో ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే సింపుల్లీ నెగటివ్ ఆఫ్ ది యాక్చువల్ ఫోర్స్ that is present there. Okay, so what I can write here is mathematically the differential work done by an external force in moving the charge through a distance dl against to the direction of field E bar. Okay, so dW, the work done is simply F applied into dl. Okay, force into displacement. So what is that, dW is equal to minus qt E bar AL bar cross dl. Okay, into dl, I'll put it in dl only. Right, so dW is equal to minus qt E bar dot dl bar. Okay, two vectors, right, unit vector like this. So what I can write is W is equal to from initial point to final point minus initial point to final point qt E bar dot dl bar joules. Okay, so ఇది ఇక్కడ A bar dot dl bar is dl bar. Okay, dl is displacement వెక్టార్ అయింది అనమాట. ఏఎల్ బార్ తో మల్టిప్లై చేస్తే అది డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అయింది. డిస్ప్లేస్మెంట్ నార్మల్ వాల్యూ వెక్టార్ స్కేలర్ వాల్యూ మల్టిప్లైడ్ విత్ ఏ వెక్టార్ క్వాంటిటీ ఏఎల్ బార్ బికమ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, బికమ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, స్కేలార్ మల్టిప్లైడ్ బై వెక్టార్ ఇస్ ఏ వెక్టార్. ఓకే, సో దిస్ ఈజ్ మై టోటల్ వర్క్ డన్ ఇన్ కీపింగ్ ఏ పాజిటివ్ చార్జ్ నియర్ అనదర్ పాజిటివ్ చార్జ్. ఓకే, సో అంటే ఈ రిలేటివ్ గానే చెప్పగలుగుతాం. వర్క్ డన్ అనేది మనం ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఈజీలీ టు డిఫైన్, ఇట్ హ్యాస్ టు బి డిఫైన్డ్ విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ ఎల్స్. ఓకే, ఇట్ హ్యాస్ టు బి డిఫైన్డ్ విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ ఎల్స్. ఏంటి ఆ సంథింగ్ ఎల్స్ అంటే సింపుల్ గా వర్క్ డన్ విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ లైక్ ఐఎమ్ పుట్టింగ్ దట్ పర్టికులర్ unit charges at one place so that they are repelling each other. Okay,
సో ఆ రూపంలో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో ఐల్ పుట్ ఎన్ ఎండ్ టు దిస్ పర్టికులర్ పాయింట్. టుమారో నేను మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేస్తాను, అప్పుడు మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను కొంత, ఈ డెఫినేషన్ నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, వర్క్ డన్కి సంబంధించి ఈ ఎగ్జాంపుల్ అది కూడా మొత్తం నేను మళ్ళీ ఒకసారి ఐ రిపీట్ అండ్ ఐ గో టు ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ వర్క్ డన్ వస్తే కనుక మనకి నెక్స్ట్ టార్కే. ఓకే, సో వర్క్ డన్ వస్తే కనుక టార్క్ వస్తుంది. టార్క్ గురించి మనం ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్విస్టింగ్ ఫోర్స్. టార్క్ అనేది మనకి నెక్స్ట్ పాయింట్ ఆఫ్ దాంట్లో వస్తుంది. సో ఇది అర్థమైతే కనుక మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళచ్చు. అందుకనే దీన్ని ఒకసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ హ్యావ్ సమ్ లిటిల్ బిట్ వర్క్, హ్యావ్ టు గో, సంథింగ్ లైక్ ఎమర్జెన్సీ వర్క్ అవుతుంది, సో వెళ్ళాలి నేను. సో ఐ విల్ పుట్ ఎన్ ఎండ్ టు దిస్ పర్టికులర్ పాయింట్ అట్ దిస్ పర్టికులర్ పాయింట్. సో నేను టుమారో నేను రఫ్గా మేబీ మధ్యాహ్నం కానీ ఆఫ్టర్నూన్ కానీ నేను తీసుకోవడం జరుగుతుంది, నేను ముందే చెప్తాను.